పెద్ది 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 ఈ సినిమా ఈ మంత్ లోనే రిలీజ్ అవుతుందన్న ఆశలు మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నాయి. ఒకవైపు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా కానీ ఎందుకో ఇప్పటి వరకు ప్రమోషన్ స్టార్ట్ చేయకపోయేసరికి టెన్షన్ వస్తోంది. అయితే పర్లేదు, సినిమా మెల్లగా వచ్చినా పర్ఫెక్ట్ గా ఎంటర్టైన్ చేసి చరణ్ కెరీర్ లో పెద్ద హిట్ అవ్వాలి అని అందరూ అంటున్నారు. ఆల్రెడీ బ్యాట్ పట్టుకుని సిక్సెస్ కొట్టాడు. నెక్స్ట్ కుస్తీ రౌండ్ లో సవాలు కూడా విసిరాడు. ఇక మిగిలింది సినిమాలో స్పెషల్ సాంగ్. చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కూడా బాగా వైరల్ అవుతాయి కదా. అయితే మరి ఈ పాటలో చరణ్ తో ఆడిపాడేది ఎవరో తెలుసా? అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి పెద్ది. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ద్వారా మరోసారి తన మాస్ పవర్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొనడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను తెలియజేస్తోంది. రామ్ చరణ్ కూడా గత కొన్నేళ్లుగా తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ప్రతి సినిమా ద్వారా కొత్తదనాన్ని చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అదే ధోరణిని కొనసాగిస్తూ ఇప్పుడు పెద్దితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పూర్తిగా కొత్త అవతార్ లో కనిపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన విజువల్స్ ద్వారా అర్థమైంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన లుక్ చాలా రగడ్ గా, గ్రామీణ నేపథ్యానికి దగ్గరగా ఉండటం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ఎవరో తెలుసు కదా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా. ఇప్పటికే తన మొదటి సినిమా ఉప్పెన ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. అలాగే పెద్ది చిత్రాన్ని కూడా ఆయన ఎంతో గ్రాండ్ గా ఎపిక్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కథలో ఉన్న భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు అన్ని కూడా ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రమోషన్స్ లో చూపించేది కొంచెమే, సినిమా అదిరిపోద్ది అని చెప్తున్నారు ఇండస్ట్రీలో. అంతేకాకుండా ఈ సినిమాలోని మొదటి పాట చికిరి చికిరి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. ఆ పాటలో ఉన్న ఎనర్జీ, విజువల్స్, మాస్ బీట్ అన్ని కలిపి అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ డాన్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ ఒక్క పాటతోనే సినిమా మీద ఉన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో కూడా చరణ్ డాన్స్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ పాటలో రామ్ చరణ్ తో కలిసి ఎవరు డాన్స్ చేయబోతున్నారు అనే విషయం చాలా రోజులుగా బజ్ క్రియేట్ చేస్తోంది. మొదట్లో ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. ఆమె ఇటీవల తెలుగు సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమె ఈ పాటలో కనిపిస్తారని కొందరు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం మరో కొత్త పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఆమె పేరు మానస వారణాసి. ఇటీవల ఆమె నటించిన కపుల్ ఫ్రెండ్ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే క్రేజ్ కారణంగా పెద్ది సినిమాలో ఆమెను స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే రామ్ చరణ్ తో కలిసి మానస వారణాసి చేసే డాన్స్ అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వచ్చు. ఇప్పటికే మాస్ ఎనర్జీతో నిండిపోయిన ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కూడా మరో హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా థియేటర్లలో ఈ పాటకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు మరో పెద్ద ఆకర్షణ మ్యూజిక్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఆయన సాంగ్స్ అంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటోంది. పెద్ద సినిమా కోసం కూడా ఆయన ప్రత్యేకమైన ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన రెండో సింగిల్ రై రై రారా పాట కూడా మంచి స్పందనను అందుకుంది. ఈ పాటను స్వయంగా ఏఆర్ రెహమాన్ ఆలపించడం మరో ప్రత్యేకతగా నిలిచింది. రై రై రారా పాటలో ఉన్న పల్సేటింగ్ బీట్స్, ఆకట్టుకునే రిథం ప్రేక్షకులను వెంటనే ఆకర్షించేలా ఉన్నాయి. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. మాస్ డాన్స్ నంబర్ గా రూపొందిన ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్పులు ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో ఈ పాటకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. సో అలా స్పెషల్ సాంగ్ కూడా అలాగే అదిరిపోద్ది అంటున్నారు. సో ఈ సాంగ్ షూటింగ్ అయితే మొత్తం ఘాట్ కంప్లీట్ అవుద్ది అని కూడా అంటున్నారు. సో ఈ పాత ఘాట్ అయిన తర్వాత కానీ రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చేటట్లేదు. మొత్తానికి చూస్తే పెద్ది సినిమా ప్రతి అప్డేట్ తో అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. భారీ కథ, మాస్ ఎలిమెంట్స్, స్టార్ క్యాస్ట్, ఆస్కార్ స్థాయి సంగీతం ఇలా అన్నీ కలిపి ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన మాస్ పవర్ ను బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తారా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.